ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని కోటి రుద్ర సంహితలోని కేదారేశ్వరుడు గురించి అయితే మనము విందాము. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వింటూ ఉన్నాం కదా. ఈ రోజున కేదారేశ్వరుడు జ్యోతిర్లింగం గురించి అయితే మనము విందాము. తరువాతి జ్యోతిర్లింగమైన కేదారనాథుని గురించి సౌనకాది మహామునులు తమకు వినిపించమని ప్రార్థించగా సూతుడిలా చెప్పసాగాడు. మహామునులారా, మన అదృష్ట భాగ్యం కొద్దీ మన భారత ఖండానికి ఉత్తరానికి పెట్టని కొట్టి హిమాలయ పర్వతం ఉన్నది. హిమత్ పర్వత ప్రాంతం అంతా ఎంతో పునీతమైనది. సాక్షాత్తు సదాశివుని సాంబ సదాశివు నివాసమైన కైలాసునికి అంత పవిత్ర పునీతత్వాలు ఉన్నాయో ఈ పర్వతానికి కూడా ఉన్నాయి. ఈ హిమవంతుని పుత్రికే పరమేశ్వరుని పరిణయమాడి ఆయనలో సగభాగమైంది. ప్రశాంతతో పాటు పవిత్రత కూడా ఈ కొండ సొత్తు. శివుని నెలవైన ఈ ప్రాంతానికి రావడానికి తప్పో విఘ్నకారకులెవరూ సాహసించరు. అందుకే ఎంతో మంది మునులు, సిద్ధులు, యోగులు, సామాన్యులు, మహాపురుషులు, దేవతలు కూడా ఇక్కడికి వచ్చి తమ జపతపాదులను నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పారే పునీత గంగా ప్రవాహంలో స్నానం చేసి ఈ తటి ప్రాంతంలో నెలకొన్న సరిహద్దులిద్దరిని ఒకే భావంతో స్మరించుకుంటూ సర్వ పాపాలను సర్వ దుఃఖాలను హరించుకుంటూ ఉంటారు. ఈ హిమవన్ నగరం పైనే ప్రాచీనమైన పరమ పునీతములైన 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవే బద్రీనారాయణం, కేదారేశ్వరం. ఈ 2 క్షేత్రాలను జీవితంలో ఒకసారి చూసినా చాలు, జన్మధన్యం అయిపోతుంది. కేదార క్షేత్రానికి తూర్పు వైపున అలకనంద, పడమటి వైపున మందాకిని అను పుణ్య నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదులు 2 ఇక్కడున్న రుద్రప్రయాగలు సంగమించి కొంత దూరం ఏకమై ప్రవహించి చివరికి భాగీరథి నదిలో కలిసిపోతాయి. ఇక్కడి బద్రీవనాన్ని తలుచుకుంటే చాలు, మనసు శుద్ధమవుతుంది. ఈ వనంలోనే నరనారాయణులు తపస్సు చేశారు. ఈ 2 మహానుభావులు దీర్ఘకాలం తపస్సు చేసి మందాగ్ని నదీ జలాల్లో స్నానం చేసి ఇక్కడే ప్రార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని మహేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవారు. వారి తపోబలానికి అభివృద్ధి వారి భక్తికి వసుడై సంతుష్టాతరంగుడైన సర్వమంగళుడు శంకర భగవానుడు నరనారాయణులకు ప్రత్యక్షమై, మహానుభావులారా, మీ అభిష్టాన్ని తెలియజేయండి అని అడిగాడు. నరనారాయణ సదాశివునికి సాగిలపడి మొక్కి, శివ శంకర, భక్త శంకర, మాకు నీ దర్శన భాగ్యమే కోటి వరాలు పెట్టు. కాబట్టి నీవు ఇక్కడే లింగ రూపంలో వెలిసి భావితరాల వారిని సంరక్షిస్తూ ఉండవలెననేది మా కోరిక. నీ సన్నిధికి వచ్చి నిష్ఠతో నిన్ను దర్శించి పూజించిన వారిని ఇహలోక బాధల నుండి విముక్తులను చెయ్యి. వారి యొక్క జన్మజన్మల పాపాలను తొలగించు అని ప్రార్థించారు. ఆ మహనీయుల ప్రార్థనలను ఈశ్వరుడు ఆనందంగా అంగీకరిస్తూ కేదారేశ్వర నామంతో స్వయంభువుగా జ్యోతిర్లింగమై వెలిశాడు. అంతటి మహానుభావుల కోరిక మేరకు రూపొందిన ప్రదేశం కాబట్టి కేదారేశ్వర క్షేత్రానికి అంతటి ప్రాచుర్య ప్రాధాన్యాలు కలిగాయి. ఇంకా ఈ క్షేత్రంలో ఎందరో మహానుభావులు, మహర్షులు తపస్సు చేసి పునీతులయ్యారు. సృష్ట్యాంతరం దాకా దినదిన ప్రవర్ధమానవుతూ నరనారాయణుల తపోబలాన్ని తనలో పొదుగుతున్న ఈ జ్యోతిర్లింగం నిలిచి ఉంటుంది. కేదారేశ్వర భక్తాయే మార్గస్య వైమృతాః తేపి మోక్తా భవంత్యేవ నాత్ర కార్య విచారణ. తర్వాతది భీమశంకరుడు జ్యోతిర్లింగం గురించి అయితే విందాము. సౌనకాచార్య మహామునులారా, తర్వాతి పెద్దలు చెప్పేది భీమశంకరుణ్ణి జ్యోతిర్లింగం గురించి మనము దాని మహాత్యాన్ని మనసారా స్మరిద్దాం. ఇది కామరూప రాజ్యంలో ఉంది. చాలా కాలం క్రిందట ఒక మహాపరాక్రమశాలి అయిన రాక్షసుడు ఉండేవాడు. అతడి పేరు భీముడు. ఇతడు కుంభకర్ణుని వీర్యం ద్వారా కర్కటి అనే స్త్రీకి జన్మించాడు. పెద్దవాడైనాక రాక్షసుని లాగిన ధర్మాన్ని విధ్వంసం చేస్తూ ప్రాణులందరినీ దుఃఖాల పాలు చేస్తూ తిరగసాగాడు. అతడు తల్లితో సహా సహ్య పర్వతంపై నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడిలాగే దుష్ట రక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాలు ముగించుకుని వచ్చి తన తల్లిని సూటిగా అడిగాడు. అమ్మా, నా తండ్రి ఎవరు? నువ్వెందుకు ఒంటరిగా జీవిస్తున్నావు? తెలుసుకుని తెగించే వయసు కొడుక్కి వచ్చింది కాబట్టి కర్కటి చెప్పసాగింది. నాయన, దానవ సామ్రాట్ రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడే నీ తండ్రి. మహాబలవంతుడైన శ్రీరాముడు వారిద్దరిని వధించాడు. నా తండ్రి పేరు కర్కటుడు, తల్లి పుష్కర. నా
స్వామి మృతి చెందడంతో నేను నా తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉన్నాను. కానీ నా తల్లిదండ్రులకు ఒక మారు సుతీక్ష్ణుడను అగస్త్య శిష్యుని చంపి తినేశాడు. ఆ విషయాన్ని విన్న మహాత్ముడు గొప్ప తేజస్వి అయిన అగస్త్యుడు కోపించి నా మాత పితరులను భస్మం చేసి వేశాడు. అప్పటి నుండి నేను ఒంటరిగా దుఃఖితురాలనే ఇక్కడే ఉన్నాను. మునింద్రులారా, తన తల్లి పడ్డ పన్నములను విని భీముడు క్రోధంతో మండిపడ్డాడు. విష్ణువుపై పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే ఒక ప్రశాంతత స్థలంలోకి పోయి అన్నపానాదులను వీడి మహాఘోర తపస్సును బ్రహ్మను ఉద్దేశించి చేశాడు. అలా 1000 సంవత్సరాలముల దానుడు తపస్సు చేయగా బ్రహ్మ వచ్చి వాణి కట్టుదట నిలిచి వరం కోరుకోమన్నాడు. కమలాసన, చతురానన, తపస్సుల పాలిటి పారిజాతమా, నేను సాధించవలసిన కార్యాలు కొన్ని ఉన్నవి. దానికి ఆ అపరిమేయ బలం కావాలి. కాబట్టి సర్వవేదముల బలాన్ని అనుగ్రహించు. నాకంటే బలవంతుడి విశ్వంలో లేనంతగా నాకు ఈ శక్తినియ్యి అని కోరుకున్నాడు భీముడు. తదాసు అన్నాడు బ్రహ్మ. వెంటనే అతడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. దేవతలందరినీ శ్రీహరితో సహా ఓడించాడు. దిక్పాలకులను పదవిచ్యులను చేసి తన వానికి ఆ స్థానంలో పట్టం కట్టి లోకపాలకులనే వారికి సాయం చేయమని నియమించి ఇక భూలోకానికి వెళ్ళాలి అనుకున్నాడు. అప్పట్లో కామరూప దేశాన్ని సుదక్షిణుడను మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహావీరుడు, ధర్మాత్ముడు, అన్నిటిని మించి మహాశివభక్తుడు. భీముడతని ఓడించి చెరసాల్లో బంధించాడు. శివభక్తాగ్రసుడైన ఆ మహారాజు కారాగారంలో పార్థివలింగాన్ని నిర్మించుకుని శివభజన పునాదులను కొనసాగించాడు. పంచాక్షరి మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపించాడు. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా శివుని ధ్యానించాడు. రాక్షసులకు దేవతలకు ఒక ముఖ్యమైన భేదం ఉంటుంది. దేవతలంతా పరాక్రమవంతులైన హరిహర బ్రహ్మను మర్చిపోయారు. ఎంతటి సుఖమయ భోగమహిత జీవితాలను గడుపుతున్న పూజలను మానరు. తామే దేవుళ్ళమనుకోరు. రాక్షసులు వరప్రసాదులై పరాక్రమములతో విజృంభించి తమకు వరములిచ్చిన దేవులకే బాధ కలిగేలా ప్రవర్తించేస్తారు. తామే దేవుడు అనుకుంటారు. బ్రాహ్మణులు ఋషులు చేసే పూజా ఫలాలు యజ్ఞ అవిసులకు తమకే దక్కాలని అంటారు. ఈ ప్రయత్నాలు లోక కంటకులే పోతారు. అందుకే రాక్షసులు అశాశ్వతులు. ప్రస్తుత సందర్భంలో లోక కంటకులే చెలగరేగిపోతారు. భీమాసురుని బాధల్ని భద్రించలేక దేవతలు, ఋషులు, యజ్ఞకులు మహాకోసి నదీ తీరానికి పోయి అక్కడ పరమశివుని కోసం జపతపాలు ప్రార్థన చేశారు. ఆ మహాదేవుడు ఆశ్చర్యకాలంలోని సంతుష్టుడై వారు ఎదురు సాక్షాత్కరించి, మహానుభావులారా, మీ ఆరాధన నన్ను కదిలించింది. మీ కార్యసిద్ధికి త్వరపడడానికి సిద్ధంగా ఉన్నాను. నా నుండి మీకేం కావాలో చెప్పండి అన్నాడు. పరమేశ్వర, ఈ జగత్తుకి అంతర్యామి అయిన నీకు నా బాధ తెలియకపోదు, అయినా విన్నవిస్తున్నాము ప్రభు. కర్కటి కుంభకర్ణుల పుత్రుడు భీముడు రాక్షసుడు బ్రహ్మవరం మేరకు బ్రహ్మాండ శక్తిశాలి యుద్ధ పటిమతో విజృంభించి దేవతలను పదవిచ్యులం చేశాడు. మహర్షులను తపస్సుకు, ఋత్విజులను యజ్ఞానికి దూరం చేస్తూ ఉన్నాడు. అవిసులను తన కొసగే మాటనైతే యజ్ఞాలను జరిగిస్తున్నాడు. స్వామి, వీరిని నశింపజేసి లోక కళ్యాణాన్ని కలిగించాలని మా ప్రార్థన అని మరలా సాగిలబడ్డాడు పీడితులు. శివుడిలా తరుణోపాయాన్ని ప్రారంభించాడు. దేవతలారా, మహర్షులారా, యాజ్ఞకులారా, కామరూప దేశాన్ని లేనిన సుదక్షిణ మహారాజు ఈ శ్రేష్ఠ భక్తుడు. వీరతనికి నా సందేశాన్ని చేరవేయండి, మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఆ సందేశం ఇది: సుదక్షిణ మహారాజా, నీవు నా విశిష్ట భక్తుడు. ప్రేమపూర్వకంగా నా ఆరాధనకు సాగించు. దుష్ట రాక్షసుడైన భీముడు బ్రహ్మవార ప్రభావం వల్ల ఇలా విజృంభించి విరగబడి పోతున్నాడు. నేను స్వయంగా వచ్చి వారిని సంహరిస్తాను. భక్తులను భయపడవద్దని నా సందేశము. వారంతా సుదక్షిణ మహారాజుకు దర్శనమిచ్చి శివుని సందేశాన్ని వినిపించి తమ నెలవులకు పోయారు. వారు వెనుకనే శివుడు తన గణాలతో సహా గుప్త రూపంలో వచ్చి సుదక్షిణుడున్న చోటుకి వచ్చి ఉన్నాడు. సుదక్షిణుడు ఎప్పటి వల్లనే పార్థివలింగానికి పూజలు చేస్తూ గాఢ ధ్యానంలో లీనమైపోతూ జీవించసాగాడు. ఈలోగా కొంత రాక్షసులు తమ రాజు వద్దకు పోయి, చెరజాలలో మహారాజు మహా గొప్ప వ్రతాన్ని దేనినో చేస్తున్నాడని, అదేనైనా రాక్షస రాజు మంచికి మాత్రం కాదని చెప్పారు. వెంటనే ఆ రాక్షసుడు రాజు వద్దకు వచ్చి స్వయంగా అక్కడ ప్రార్థిలింగాలను తిలకించి నర్రున వర నుండి కత్తిని తీసి జుడిపిస్తూ రాజును బెదిరిస్తూ, ఏం జరుగుతోంది ఇక్కడ అని గర్జించాడు. సుదక్షిణుడు పూర్తిగా భగవంతుని మీదనే భారము వేసినవాడు కనుక ఏ మాత్రము వినకుండా తాను ఈ చరాచర జగత్తుని సృష్టించి పెంచి సారము చేర్చు త్రిమూర్త్యాత్మకుడైన త్రయంబక స్వామిని పరమశివుని పూజిస్తున్నానని చెప్పారు. రాక్షసుడు ఆ మాటలు మిక్కిలి
సంకుపితుడే, మూర్ఖుడా, నా రాజ్యంలో నన్ను తప్ప వేరెవరిని పూజింపరాదని తెలియదా? నిన్నేం చేస్తాను చూడు. ముందు నీ ఆరాధ్య వస్తువు పనిపట్టి అప్పుడు నిన్ను తెగటార్చుత అంటూ వికటాటహాస్యం చేస్తూ పార్థివలింగమును కత్తితో కొట్టాడు. ఆ కత్తి ఆ లింగానికి తెలిగిందో లేదో ఆ పార్థివలింగ ప్రదేశంలో భయంకర రూపుడే శివుడు ప్రకటితయ్యాడు. ఆ శరణాగత వస్త్రుడు ఆరాధన సలభునగుడు ఆదిదేవుడు రాక్షసులతో ఇలా అన్నాడు: రాక్షసాదమా, నీవు భీముడవైతే నేను భీమేశ్వరుడను. నా భక్తులను నీ బారి నుండి రక్షించుకోవడానికి ఇక్కడ వెలిశాను అంటూ వానిపై ఉరిమి తన పినాకంతో వాని కత్తిని తునియలు చేసి పారేశాడు. రాక్షసుడు భయపడకుండా తన త్రిశూలాన్ని త్రినేత్రునిపై ప్రయోగించగా ఆయన దానిని తన త్రిశూలంతో ముక్కలు చేశాడు. ఇలా శివుడు రాక్షసునితో చాలాసేపు యుద్ధం చేశాడు. అప్పుడు నారద మహర్షి శివుని కడకు వచ్చి పాదములకు నమస్కరించి, ప్రభు, మీరు ఆడుతున్న కథనపు మా ఆట మీకు వినోదంగా ఉన్నట్లుంది, కానీ ఇక్కడ మీ శస్త్రాస్త్రాల ప్రభావం వల్ల భూకంపనం వచ్చేటట్టుంది, కాబట్టి వీరిని వెంటనే భస్మం చేయడం అవసరమని విన్నవించాడు. వెంటనే శివుడు రాక్షసుని వైపే చూసి గట్టిగా హుంకరించాడు. వెంటనే శివుని వదనము నుండి అగ్ని బయలుదేరి రాక్షసుని తాగా వాడు ఒక త్రుటిలోనే భస్మైపోయాడు. వాని అనుచరులు కూడా బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. ఇంద్రాది దేవతలు మహర్షులు వచ్చి శివుని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించి ఆయన కోపం పూర్తిగా పోయి పరమ ప్రసన్నుడైనాడనే నమ్మకం కుదిరాక ఆ స్వామిని ఇలా ప్రార్థించారు: శరణాగత వత్సల భక్తవ శంకర, నీవు భక్తులకు సుఖింపజేయడానికి ఇక్కడ నివసించవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రదేశం రాక్షస పాలన సంస్కారాదుల వల్ల నిందితమైపోయింది. ఇక్కడుండే వారికి దుఃఖమే తప్ప ఇంకేమీ వేయటం లేదు. ఈనాటికి మీ దర్శనం వల్లను మీ శరీర సంపర్కం వల్లను ఈ నేల పరిశుభ్రమయ్యింది. ఇక ఇది కళ్యాణప్రదము, సుఖ సమాజ సంధాయకము, మోక్షదాయకము కూడా మీ ద్వారానే కావాలి. కరుణామయుడైన కైలాసనాథుడు వారందరినీ మన్నించి ముఖ్యంగా సుదక్షిణుని కీర్తి మహాధ్వజంపై నిలిచిపోవడం కోసం ఆ ప్రదేశంలోని జ్యోతిర్లింగమే భీమశంకరుని పేర నిలిచాడు. సౌనకాచార్య, ఈ లింగమును దర్శించిన వానికి ఏ భయము అంటదు, వారి ఆపదలన్నీ నశిస్తాయి అని చెప్పాడు సూత మహర్షి. తర్వాతది జ్యోతిర్లింగం అనేది విశ్వేశ్వరుడు. ప్రవాచకోత్తమ, ఒక మారు వ్యాసుల వారు చెప్తుంటుంటే విన్నాను. లోకాన్ని రక్షించేటందుకు ఆలాహలాన్ని మింగుటేగాక అమృతప్రాయమైన క్షీరాన్ని తాగి ఆలాహలాన్ని చిందించే విషనాగులకు సైతం తన ఆధీనంలోకి తెచ్చుకుని మేనికి ఆభరణాలుగా చేసుకున్నాడు ఆ సదాశివుడు. ఎంతటి క్రూర స్వభావం గల వారైనా ఒక్కసారి నిండు మనసుతో ఆయన నామాన్ని తలుచుకుంటే చాలు ఆర్తిని తీర్చి అభయాన్ని ప్రసాదించే కరుణా స్వరూపుడు కైలాసపతి. కాబట్టి విషనాగులు సైతము విరులహారాలై ఆయన గళసీమల్లో కళలొరుగుతూ ఉన్న ఈ జ్యోతిర్లింగ లీలల్ని ఆయన శరణాగత రాక్షస హేళలే. మీ గురువు గారికి తగిన శిష్యులు మీరు చెప్పండి సూత మహర్షి. తరువాతి జ్యోతిర్లింగాన్ని గురించి వినిపించి మా వీణుల్లో అమృతాన్ని కురిపించి మమ్మల్ని ధన్యులను చెయ్యండి అన్నాడు శ్రేష్ఠ వేద శాస్త్ర పారంగతుడే వాటికి భాష్యాన్ని వ్రాసిన సౌనకాచార్యుడు. భారతీయ సంస్కృతికే ప్రతినిధి ఎనదగ్గ సూత మహర్షి ప్రవచనం ఇలా కొనసాగింది: సౌనకాది మహామునులారా, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ మహాత్యాన్ని విన్నవిస్తాను. వింటేనే అన్ని మహాపాతకాలు నశిస్తాయి. నిజానికి మీకు పాపాలను పోగొట్టుకునే అవసరం రాదు. ఎప్పుడు ఏ పాపము చేయని మహామునులు మీరు. దీనిని లోకేశ్వరులు లోకస్తులకు ప్రవచించినప్పుడు వారి పాపాలు నశిస్తాయి. అద్వితీయ పరమాత్మ సృష్టికి ముందు రెండుగా విడిపడడానికి కూడా ముందు శివనామమే ఉంది గాని రూపం లేదు. ఆ నిర్గుణ పరమాత్మ రెండుగా విడినప్పుడే శివ శక్తి అని సగుణ స్వరూపాలు ఏర్పడ్డాయి. పరమాత్మ శివుడే శివయ్య అని పురుష రూపంగాను, స్త్రీ అని స్త్రీ రూపంగాను విడిపడ్డారు. తరువాత శివు నుండి పురుషుడు, శక్తి నుండి ప్రకృతి సంభవించాయి. అయితే ఈ ప్రకృతి పురుషులకు తామెవరో ఏం చెయ్యాలో తెలియక సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పరమాత్మే ఆకాశవాణిగా శబ్దిస్తూ వారిని ఇలా ఆదేశించాడు: తపస్సు చేయండి, మీ ద్వారానే పరమ ఉత్తమ సృష్టి విస్తరించవలసి ఉంది. అప్పుడు వారు, ప్రభో, తపస్సు చేయడానికి మాకెక్కడ స్థానము కనబట్టలేదు, ఎక్కడ కూర్చుని తపస్సు చేయాలో ఆదేశించండి అన్నారు. అప్పుడు నిర్గుణ పరబ్రహ్మ శివతేజ నుండి 5 కోసల పొడవు వెడల్పులు గల ఒక సుందర నగరం నిర్మితమై ప్రకటితమైంది. అది సాక్షాత్ స్వరూపమే. మూలారా, పరబ్రహ్మ నుండి విడిపడిన ఆ పురుషుడే శ్రీహరి. ఆయన ఆ నగరిలో కూర్చుని సృష్టికి కాల్సిన అర్హత కోసం శివధ్యానం చేస్తూ పెండ్లు తపస్సు చేశాడు. ఆ
కఠోర శ్రమ కారణంగా ఆయన శరీరం శ్వేత జ్వలాలు ధారగా కురిసి అనేక ధారలుగా విడిబడి సూర్యనంతటిని జలమయం చేశాయి. ఆ సుడులు సవ్వడికి కనులు తెరిచిన కమలాక్షుడు ఈ వస్తువేమి అని ఆశ్చర్యపోతూ తలని పైకెత్తి చూచి మరలా క్రిందికి దించడంతో ఆ వేగానికి ఆ మహాపురుషునికి చెవికున్న కుండలము నుండి ఒక మణి జారి పడింది. అది పడిన చోటునే అనంతర కాలంలో మణికర్ణిక అనే మహాపుణ్యప్రదమైన తీర్థం ఏర్పడింది. విష్ణువు చూస్తుండగానే ఒక శివ నిర్మితమైన పంచక్రోశ నగరి ఆ నీటిలో మునిగిపోతుండగా ఒక త్రిశూలం వచ్చి ఆ నగరిని పైకి లేపింది. అలా పైకి లేచిన నగరిలో తపస్సు చేసి అలసిపోయిన ప్రకృతి పురుషులను నిద్ర ఆవహించింది. కొంతకాలానికి విష్ణు నాభి నుండి ఒక కమలం ఉద్భవించగా దానిలో శివుని ఆదేశం మేరకు బ్రహ్మ ఉదయించాడు. ఆయన ఆదిశివుని ఆదిదేవుని ఆజ్ఞానుసారము గొప్ప తపస్సు చేసి అనంతరం అద్భుతమైన సృష్టిని ఆరంభించాడు. ముందుగా బ్రహ్మాండం నుండి ఆయన 14 లోకాలను సృష్టించాడు. ఈ లోకాల్లో భూలోకం ఒకటి. శివుడు సృష్టించిన మొదటి నగరాన్ని అన్ని లోకాల వారు తరించడం కోసం ఆ మహాశివుడు భూలోకంలో భాగంగా ఉంచేశాడు. ఒకానొక సందర్భంలో స్వయంగా శివుడే ఇలా ప్రకటించాడు: బ్రహ్మాండంలో కదులుతూ మెదులుతూ విలీనమైపోతూ బతుకుతూ చూస్తూ బంధనాలతో కట్టుబడి కదిలే ప్రాణి నన్ను ఎలా చేయగలదు? అందుకే ఈ క్రోసికి కాశీ అని పేరు పెట్టి నన్ను చేరడానికి ఒక ప్రశస్తమైన సాధనంగా మలిచి మర్త్యలోకంలోనే ఉంచుతున్నాను. ఇది లోకోత్తర కళ్యాణదాయకమని కర్మబంధనాశిని జ్ఞానధాత్రి మోక్ష ప్రకాశ కర్త్రి నాకు పరమ ప్రియమైన స్థలం ఇదే. అందుకే అవిముక్తమను పేరిట నేనే స్వయంగా ఒక లింగాన్ని ఇక్కడ స్థాపించాను. ప్రళయంలో కూడా ఇది నశింపదు. నా త్రిశూలంపై ఈ కాశీని ధరిస్తాను. మరలా సృష్టారంభంలో తెచ్చి ఇక్కడ స్థాపిస్తాను. కర్మలను కర్షణము చేయునది కావున ఈ నగరాన్ని కాశీగా వ్యవహరిస్తారు. మునులార కాశీలోని అవిముక్త లింగము నిత్యము సత్యము మహాపాతకాలను కూడా బాగు చేసి మోక్షం ఇచ్చే మహిమ దీనికి ఉంది. మిగతా ప్రదేశంలో సారూప్య మోక్షమే కలుగుతుంది. ఈ ఒక్క కాశీలో సాయుధ్య మోక్షము ప్రాప్తిస్తుంది. ఈ సర్వోత్తముక్తి మహాపుణ్యమైన ఈ పంచక్రోశి బ్రహ్మ గోహత్యాది పాతికములను కూడా పోగొట్టగలదు. ఇక్కడ మరణించే వారికి ఎంతటి ఉత్తమ గతులు ఉంటాయంటే అమరులు కూడా యుగాంతంలో ఇక్కడికి వచ్చి మరణించాలని కోరుకుంటారు. ఇది శంకర భగవాన్ ప్రియనగరి. ఇక్కడ భక్తులకి భోగం మోక్షం రెండు లభిస్తాయి. నిర్గుణుడైన శంకరు నుండి సద్గుణ లక్షణుడైన రుద్రుడు జనించింది ఇక్కడే. అతడు పుట్టిన వెంటనే యవనవంతుడై శివ సమానమైన రూపుడే నిలిచి నిర్గుణ పరబ్రహ్మైన శంకరుని ఉద్దేశించేలా ప్రార్థిస్తారు. ప్రభు, నీ తమోగుణ నుండి కాలాగ్ని రుద్ర నామంతో ప్రసిద్ధాన్ని కమ్మంటూ నన్ను సృష్టించావు. నేను నీవు లేని చోట ఉండలేను. కాబట్టి నిన్ను నాలాంటి కోట్ల మంది భక్తులను అనుగ్రహించడానికి నీవు ఇక్కడ స్థిర నివాసం ఉండాలి. అవిముక్త నగరి కూడా స్త్రీ రూపం ధరించి బాష్పవారి పరిపూరత లోచనమై లోకేశ్వరుని ఇలా ప్రార్థించింది. కాలరూపి అయిన రోగానికి సుందర ఔషధముడైన సుందరేశ్వర దేవాదిదేవ, వాస్తవానికి త్రినేత్రుడవు త్రిమూర్తియాత్ముడవు నీవు నిర్గుణునిగా ఉండిపోతే మాలాంటి అర్జునులైన భక్తులు ఎవరిని చూసి ధరించాలి. ఈ కాశీపురిని రాజానికి స్వీకరించి సగుణుడవై నీవిక్కడే నిలవాలి. మేము నీ ధ్యానంలోనే జీవిస్తాం తరిస్తాం. కాబట్టి నీవు ఉమాసహితుడవై ఇక్కడ ఉంటేనే ఈ కాశీపురికి ఒక అస్తిత్వం ఉంటుంది. వారి ప్రార్థనలు మన్నించి శివుడు సగుణ స్వరూపుడే కాశీలో వెలిశాడు. మునీంద్రులారా, ఇప్పుడిక వారణాసి విశ్వేశ్వరుడు మన మహాత్యను అవతరించండి. చాలా కాలం క్రితం పార్వతీదేవే స్వయంగా శంకర భగవాన్ వారణాసి విశ్వేశ్వర సన్నిధుల గొప్పతనానికి వచ్చి అడుగగా భగవంతుడు శివుడు ఇలా చెప్పాడు: దేవి, వారణాసీపురి నిత్యం నిరంతరం ఆ గుహ్య తమక్షత్రంగా సకల జీవరాశులకు ముక్తి హేతువుగా ఉంటూ వచ్చింది. ఇక్కడే సిద్ధగణాల వారు నానా వేషధారులే ఎవరు తమను పోల్చకుండా తిరుగుతూ ఈ నా లోకానికి రావడం కోసం జితాత్ములై జితేంద్రులై నిత్యము ఒక మహాయోగాగ్ని అభ్యసిస్తూ ఉంటారు. ఆ మహాయోగం పేరు పాశుపద యోగం. శృతి ప్రతిపాదితమైన ఆ యోగం మోక్ష ఫలదాయకం. మహేశ్వరి, నాకు కూడా జ్యోతిర్లింగంగానే కాక సంపూర్ణ మానవ రూపంలో ఆ నగరంలో తిరగడం ఇష్టము. కొన్ని కర్మలకి వేదశాస్త్రాల మూలం ఉంటుంది, కొన్నింటికి ఉండదు. ఇవే క్రమంగా విహిత అవిహిత కర్మలు అనబడతాయి. విహిత కర్మలకి కాశీతో సహా అన్ని క్షేత్రాల్లోనూ తగిన ఫలం ఉంటుంది. కానీ అవిహిత కర్మలకు కాశీలో సంపూర్ణ ఫలము దక్కుతుంది. నా భక్తులు సామాన్యులు శివతత్వ జ్ఞానులు అంతా ఇక్కడ సమానంగానే మోక్షాన్ని
పొందగలరు. ఇక్కడ మరణించే వారికి మోక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. అయితే నిష్పాపులకు ఆ మోక్షం వెంటనే సిద్ధిస్తుంది. పాపాత్ములు కాశీలో మరణించిన కొంతకాలం పాటు యాతనలు అనుభవించవలసి ఉంటుంది. ఈ పుణ్య నగరానికి వచ్చి ఇక్కడ కూడా పాపాలు చేసిన వాడు ఇక్కడే మరణించిన 2-3 వేల సంవత్సరాల పాటు భైరవి యాతనను అనుభవించగా మోక్షను ప్రాప్తి నొందుతాడు. మొత్తానికి సర్వవర్ణాల సకల జాతుల స్త్రీలు, పురుషులు, ఇతరులు ఎవరిక్కడ మరణించినా ముక్తికి పొందడం తథ్యం. ఈ శాసనం మానవేతర ప్రాణులు కూడా వర్తిస్తుంది. ఈ క్షేత్రంలో ప్రవేశించి ఏ రూపంలో ఏ ధర్మాన్ని వర్తించినా, ఏ దేవతను పూజించినా, ఏ మాతృ స్నానాలు గావించినా, దానాలు సమర్పించినా కొన్ని రెట్లు పుణ్యము లభిస్తుంది. ఈ క్షేత్ర మహత్యము కూడా నాలాగే గుహ్యతమము. బ్రహ్మాదులకు కూడా దీని గొప్పతనం పూర్తిగా తెలియదు. ఎలాగైతే ధర్మాలకు సారంగా సత్యము, మోక్షానికి సారంగా సమత వర్ధిల్లుతున్నాయో అలాగే క్షేత్రాలకు, తీర్థాలకు సారం ఈ అవిముక్త క్షేత్రం. ఈ కాశీ తీర్థం దీనికి అంతం గాని నాశనం గాని ఎవరు ఇచ్చాను వారు ఇక్కడ భోజనం, శయన క్రీడాదుల్లో పాల్గొనవచ్చును. విషయాసక్తులు కూడా ఇక్కడ పాపం తీరగానే మరణించి ముక్తిని పొందగలరు. ఈ నగరంలోనే ఉండిపోదలుచుకున్న వారు అందు ప్రవేశిస్తూనే నాలో కలిసిపోవడానికి అర్హతను సంపాదిస్తారు. పర్వతరాజనందిని, ఈ కాశీపురంలో నా భక్తులు ఎన్నో శివలింగాలను స్థాపించారు. వాటిలో దేవుని పూజించిన, ఇక్కడ నా జ్యోతిర్లింగాన్ని పూజించిన ఫలాన్నిస్తాను. లింగాన్ని కూడా సంపూర్ణాభిష్టాలను తీర్చడంలోను, దేహాంతంలో మోక్షాన్ని ఇవ్వడంలోనూ సమర్థాలు. ఒకటి మాత్రము ఈ మానవజాతి గుర్తుపెట్టుకోవాలి. పార్వతి, నీవు కూడా నీ భక్తులకి చెప్పవలసిన విషయం ఏమిటంటే, వ్యక్తి చేసిన పాపము పుత్తినైపోదు. ఎవరైనా శుభాశుభ కర్మలను వేరువేరుగా అనుభవించాలి. అశుభ కర్మలు అంటే పాపాలు తక్కువగా, శుభకర్మలు ఎక్కువగా చేసిన వారికి ఉత్తమ జన్మలు ప్రాప్తిస్తాయి. అటువంటి ఇటైతే అధర్మ జన్మలు వస్తాయి. అటు నుండి ఇటైతే అధర్మ జన్మలు వస్తాయి. ఈ జన్మలోనే 2 కర్మలుగా అనుభవించి వేసిన భక్తులకు మోక్షం లభిస్తుంది. ఇది సామాన్య జనన మరణ చక్రము. కాశీకి సంబంధించి విశేష జనన మరణ చక్రం తిరుగుతుంది. ముందుగా వెనుకటి జన్మలో ఆధారపూర్వకంగా కాశీని దర్శించి వెళ్ళిన వారికి ఈ జన్మలో పుణ్యకర్మాశక్తి పెరిగి పుణ్యం కూడా వృద్ధి చెంది కాశీలో మరణించే అవకాశము వస్తుంది. సంచిత ఆగామి ప్రారంధ పాపములు మువిధములు. పూర్వజన్మ నుండి మోసుకొచ్చేవి సంచిత పాపాలైతే, వచ్చే జన్మలో చేయబోయేవి ఆగామి పాపాలు. ప్రస్తుత జన్మలో చెడ్డ పనులు చేసి మూట కట్టుకున్నవి ప్రారంధం పాపాలు. పాపాత్ముడై తర్వాత పవిత్రుడై పశ్చాత్తాపుడై కాశీ వచ్చి గంగలో స్నానం చేయగానే అతని లేక ఆ జీవి సంచిత ఆగామి పాపాలు కరిగిపోతాయి. కానీ ప్రారంధ కర్మ ఫలితము అవశ్య భోక్తవ్యం. ఆ పాపము ఇంకెక్కడ భస్మం కాదు, ఒక కాశీలో మాత్రమే అది కొంతవరకు ఎంత పాపానికి అంత మేరకు నివసించి అనుభవించాక పోతుంది. అప్పుడు జీవికి మోక్షం వస్తుంది. శైలజ, ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ధర్మపారాయణ ఒక బ్రాహ్మణుడికి అన్ని సదుపాయాలు కల్పించి కాశీవాసం చేయించిన వానికి కాశీ పోకుండానే వెళ్ళినంత పుణ్యము లభించి మోక్షము ప్రాప్తిస్తుంది. మహామునులారా, ఇది సత్పురుషులకు వినినంత మాత్రాన్నే భోగమోక్షాలను కలిగించే కాశీ విశ్వేశ్వర మహాత్మ్యము. పరమేశ్వరి కూడా ఇక్కడే కొలువుండే అనార్థులను ఆకలిని తీర్చే అన్నపూర్ణగా పూజలు అనుకుంటోంది. ఇంకా ఇక్కడ కొలువైన దుండి గణపతి, దండపాణి, కాలభైరులు, కుమార తదితర దేవతా సందర్శనం కూడా చేసిన వారికి కాశీయాత్ర ఫలము పూర్తిగా లభిస్తుంది. తర్వాతది జ్యోతిర్లింగము త్రయంబకేశ్వరుడు. తర్వాత ప్రవాచకోత్తముడు పౌరాణికుడు అనకు సుతమహర్షి తన గురువు గారు వ్యాస భగవానుడు తలుచుకుని నమస్కరించి మరొక జ్యోతిర్లింగం లోకానికి ఇలా పరిచయం చేశాడు. సౌనకాది మహామహర్షులారా, ప్రాచీన కాలంలో గౌతముడను ఒక శ్రేష్ఠ మహర్షి తన భార్య అహల్యతో సహా దక్షిణ దశలోనున్న బ్రహ్మగిరి వద్ద నివసిస్తూ ఉండేవాడు. ఆ పర్వతగిరిపై ఆయన 10,000 పాటలు తపస్సు చేసి సమున్నతమైన తపశ్శక్తిని, గొప్ప తపస్సుని సంపాదించుకున్నాడు. అయినా ఏ మాత్రము అతిశయం లేకుండా తన శిష్యులతో, ఇతర ఋషి కుటుంబాలతో కలిసిమెలిసి సామాన్యుల వల్లనే జీవిస్తుండేవాడు. ఒక మారక్కడ వరుసగా 100 ఏళ్ళు వర్షాలు లేవు. భూతలంపై ఒక పచ్చి ఆకు కూడా మిగలలేదు. ఇది అక్కడే బీటలు వారిపోయింది. అప్పుడు మునులు, సామాన్యులు, పశువులు, పక్షులు, మృగాలు ఇలా అన్ని 10 దిక్కుల వైపు వలస పోవలసి వచ్చింది. తమ తపస్సు ఇంకా పరిసమాప్తి కానీ మహర్షులు అక్కడ చాలా మంది ఉన్నారు. వారు వలస పోలేదు. మహాత్ముడైన గౌతమ మహర్షి ప్రార్థించారు. ఏదో చెయ్యమని. ఆయన ఏదో ఒకటి చేసి జలం తెప్పించడాని వారి నమ్మకం. వారి నమ్మకం ఒమ్ము కాలేదు. గౌతమ మహర్షి వరుణుని ప్రార్థించగా అచరకాలంలోనే ఆ జలది నేత సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకోమన్నాడు. గౌతముడు తమ నీటి కడగండ్లను చెప్పుకొని తమ
ఋషి లోకానందటికి అశేష జల సమృద్ధి కావాలన్నాడు. ఋషికి ఏమిచ్చినా లోక కళ్యాణం అవుతుంది కాబట్టి మా దేవతల్లో కొందరికి వర్షం లేని నీటిని సృష్టించి ఆ బ్రహ్మగిరిని తడపడం ఇష్టం లేకున్నా నా అంతటి వాడు ప్రార్థిస్తే కాదనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి మీకు నేను ఎప్పటికీ అక్షయంగా ఉండిపోయే జలాన్ని ఇస్తాను. ఋషులారా, గౌతముడు మీతో ఉండడం మీ అదృష్టము. గౌతమ నువ్వుక గోతిని తవ్వు అన్నాడు వరుణదేవుడు. గౌతముడికి లోతైన విశాల సరోవరానికి సరిపడు గోతిని తవ్వగానే వరుణదేవుడు దానిని దివ్యజలాలతో నింపి వేసేశాడు. మునులతో ఇలా చెప్పాడు, మాస్టరారా, ఈ జలరాశి ఎప్పటికీ క్షీణించదు. ఇది గౌతమి దయ వల్ల మీకోసం ఏర్పడిన పుణ్యతీర్థం. ఆయన పేరులాగానే ఇది కూడా నిలిచి ఉంటుంది. ఈ జలంతో ధారపోసి చేసిన దానాలు, హోమాలు, తపాలు, దేవపూజలు, పితృశ్రాద్ధాలు అన్ని అక్షయ ఫలాన్ని ఇస్తాయి. గౌతముడు చాలా సంతోషించాడు. మహాత్ములకు ఆశ్రమించిన వారికి సుఖ సంతోషాలను లోటు ఉండదు. గౌతముని ఆశ్రయించి జలవృద్ధిని పొందిన మహర్షులంతా ఎప్పటి వలనే తమ జపతపాలను స్వాధ్యాయనాలు లోక కళ్యాణకారకులైన సుయజ్ఞాలను నిర్వహించుకోసాగారు. సోనకాచార్య, నీ వంటి గౌతముని వంటి దయాళువులు, అభిమాన శూన్యులు, ఉపకారులు, జితేంద్రియులే పుణ్యమైన జలధారభూతమైన పందిరికి 4 స్తంభాలు. ఆ పందిరే భూమిని నిలబెడుతుంది. ఉత్తమానం స్వభావోయం పరదుఃఖ సహిష్ణుత స్వయం దుఃఖించ సంప్రాప్తం మన్యతేన్యస్య వార్యతే. దయ్యాలు రమద స్పర్శ ఉపకారి జితేంద్రియ ఏతైచ పుణ్యస్తంభైస్తు చతుర్భిద్ధార్యతే మహీ. ఈ జల విజయంతో గౌతముని సత్కీర్తి దిశలా వ్యాపించింది. ఆయన పేరు అన్ని దేశాల్లోనూ మారుమోగిపోయింది. కేవలం గౌతముని దర్శనం కోసం మనుషుల నుండి మనీషుల దాకా ఎందరో వస్తూ ఉండేవారు. వారి కాతిథ్యాన్నిచ్చిన సంస్కారం వల్ల అహల్యకు కూడా కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. ఇది అక్కడి బ్రాహ్మణ స్త్రీలకు కంటకింపైంది. తమను గాని తమ భర్తలను గాని కనీసం పేరు దాకానైనా ఎవరు తలుచుకోలేకపోవడం వారికి హృదయశల్యమైపోయింది. ఈ అహల్య గౌతముడు ఇక్కడున్నంత కాలం మరెవరికి పేరు ప్రతిష్ఠింపవని లేవి కావు. ఎలాగైనా వానికి ఇక్కడి నుండి అవమానించి బాధించి మరి తగిలేయాలి. దానికి ఏదైనా మార్గం చూడనంటూ ఈ నారీమణులు తమ భర్తలను వేపుకు తిన్నారు. మహర్షులు, తత్వజ్ఞులు, కృతజ్ఞులైన వారి భర్తలు మొదట్లో అంగీకరించలేదు. కానీ విలుదంతా కలిసి 1000 రకాలు బాధించి సామూహిక సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టడంతో భార్యలకు లొంగిపోయి పాపాన్ని కొడి కట్టారు. అక్కడి మహర్షులంతా ప్రత్యేక పూజలు ఏకనాథంగా గణేశుని ఆరాధించారు. ఆ భగవాన్ ప్రసన్నవదనుడై వారికి సాక్షాత్కరించాడు. కానీ వారి కోరికను విన్నాక ఆయన ముఖం నుండి ప్రసన్నత మాయమైపోయింది. ఇలాంటి కోరికలు ఋషులు కోరుతారని ఏ దేవుడు అనుకోడు కదా. గౌతముడంతి మహానుభావుని వారందరినీ వలన ప్రయాస నుండి కాపాడి వారిని అవమానించి కొన్నాళ్ల పాటు అక్కడి నుండి పంపించి వేయాలని కోరడం ఎంత అన్యాయం. మహర్షిల్లా ప్రవర్తించడం అసహజం. దానికి ఏదో కారణం ఉంటుంది అని ఊహిస్తూ దివ్య దృష్టితో చూడక సకల విద్యా ప్రదాతయు సకల కళాపారిణుడగు వినాయకుడి తన తండ్రి త్వరలోనే అక్కడ వెలయించబోయే అద్భుత లీల గోచరించింది. ఆయన ఆ బుద్ధిమదీసుడైన గణేశుడు మహర్షులకు ఉచితాలను బోధించవలసి ఇలా చెప్పాడు. ఋషులారా, మీరు చాలా అనుచిత కార్యానికి సమకట్టారు. మీకు మహోపకారం చేసిన వానిపై మీరే కత్తి కట్టడం తగిన పని. దీనివల్ల మీ తపస్సు కీర్తి నాశనమైపోయాయి. అపరాతాం చితాత్మస్మై హృద్యం తాం హానిరేవచ ఉపస్కృతం పునరాయస్తు తెభ్యో దుఃఖం హితం నహి యథా చ దీయతే దుఃఖం తథా నాశో భవేదిహ. ఎవరైనా తపస్సుతో ఆరాధనతో దేవుని ప్రత్యక్షం చేసుకుని ఉత్తమ వరాలను దుష్ట శిక్షను కోరుకుంటారు. అదే పద్ధతి కూడా మీరు గౌతమ మహర్షికి చేయబోయే అపకారం వల్ల ఆయన పేరు ప్రతిష్టలు నూరింతలుగా పెరుగుతాయి. అప్పుడు దేవతలే వచ్చి ఆయనకు పాదాభివందనం చేస్తారు. అటువంటి తరుణంలో మీరేమైపోతారో ఆలోచించుకోండి.
వారు ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు గణేశుడు ఒక బలహీనమైన అంటే బక్క చిక్కిన గోవు రూపాన్ని ధరించి గౌతమి చేనిలోనికి చొరబడ్డాడు. దుష్ట ఋషులంతా చాటుగా పత్ని సమేతలో ఆయన అనుసరించి చూడసాగారు. దైవసేన అప్పుడే పొలంలోకి వచ్చిన గౌతముడు గోవును చూసి నోటితోనే అదిలిస్తూ ఏదో దాన్ని భయపెట్టడానికి కన్నట్లుగా ఒక దర్భపూలను చేతిలోకి తీసుకుని ఆ గోవు పైకి విసిరాడు. అంతే, ఆ దర్భ తనను తాకగానే ఆ గోవు కంపిస్తూ నేలపై పడి మరణించింది. గౌతముడే నిశేషుడే నిలబడిపోయాడు. ఏం జరిగిందో ఆయనకు అర్థమయ్యేలోగానే కుట్రదారులైన మునులంతా కూడా పడుకుని ఆయనపై పడ్డారు. ఎంత పని చేసావు గౌతమ, చూస్తూ ఒక గోను ఎలా చంపగలిగావు? నీ వంటి గోహత్య పాతకునితో మేమెట్లు కలిసి ఉండగలము? పో ఇక్కడి నుండి, ఎంత దూరమైన పో, నీ ముఖం చూస్తే మాకు పాపం చుట్టుకుంటుంది అంటూ ఒకరి వెంటనొకరుగా వీలైనంత పరుషంగా ఆయనపై వాగ్బాణాలను విసిరారు. అప్పటికే కృంగి ఉన్న గౌతముడు తనతో ఇన్నేళ్లు కలిసి జీవించిన వారి నుండి ఓదార్పు లేకపోగా వాక్పారుష్యం దక్కిన గుండె చిక్కబట్టుకుని ఇదంతా శివలీలయని అనుమానించిన వాడే ఆ మునిందరులని ఇలా అడిగాడు. సహా తపస్సులారా, ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ నా ద్వారా ఒక ఘోర పాపం జరిగిపోయింది. నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని విధించండి. అది చేసుకుని పాపాన్ని దగ్ధం చేసుకుని అదృష్టం బాగుంటే మళ్ళీ వస్తాను. అప్పుడు ఒక మహాతపస్యు వేదాంగ పారంగతుడైన మునింద్రుడు ఒకడు ఇలా చెప్పాడు. గౌతమ, నీవి ఈ పాతకాన్ని వదిలించుకోవాలంటే ముమ్మారు సంపూర్ణ బహుప్రదక్షిణ, 1 నెల వ్రతము, దీమట ఈ బ్రహ్మగిరి చుట్టూ 100 ప్రదక్షిణలు చెయ్యాలి. లేదా ఇక్కడికి వరుణుడికి జలం తెచ్చినట్లే ఈ పర్వతానికి వదలి వైపునకు పోయి అక్కడికి గంగా జలాన్ని తెప్పించి అందులోనే రోజు స్నానాలు చేస్తూ 1 కోటి పరదేలింగాలను తయారు చేసి దేవదేవుడు మహాదేవుడైన శివుని ఆరాధించు. ఈ పర్వతం చుట్టూ 11 మారు ప్రదక్షిణ చెయ్యి. నీవు నిర్మించిన 1 కోటి లింగాలు నీవు తెచ్చిన గంగతోనే అభిషేకించు. సరే సోదరా, 1 కోటి ప్రాతిలింగాన్ని నిర్మిస్తాను, శివ ఆరాధన చేస్తానంటూ బయలుదేరిపోయాడు. అతను వెంటనే అహల్య ఆయన శిష్యులు కూడా వెడిలిపోయారు. గౌతముని ఎవరో ఎందుకో మాయ చేశారు, ఆయనకు ఏ పాపము అంటదు అనేవారు భావించారు. గౌతముని ప్రశిష్యులు ఆయనతో పాటు వెళ్లిపోయి గురుపత్నికి అన్ని విధాల ధనులయ్యారు. గౌతమునితో పాటు వారు గిరి ప్రదక్షిణ చేశారు. గౌతమి 1 కోటి ప్రాతిలింగాల కోసం మట్టిని తెచ్చారు. 1000 కడవలను తెచ్చి లింగానికి అభిషేకానికి సిద్ధం చేశారు. గౌతముడు ఏకాచిత్రుడై అహంకారహితుడే గొప్పదైన తపస్సు సైతంగా శివారాధన గావించాడు. గౌతమునికి చిరకాలంలోనే పరమేశ్వర పార్వతితోనూ ప్రథమ గణాలతోనూ సహా దర్శనమిచ్చాడు. గౌతముడు అహల్యతో కలిసి శివుని సృష్టితో ఆది దంపతులు పాదాలను అర్చించాడు. శివుడు ప్రసన్నుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాప్రభు, నన్ను నిష్పాపుని చెయ్యండి. ఈ గోహత్య పాతకం నా మనసుని దహించి వేస్తోంది అన్నాడు గౌతముడు. ఓయి ముగ్ధ నీవెప్పుడు నిష్పాపుడివే. కొందరు నిన్ను మోసం చేశారు. నిన్ను దర్శిస్తే అన్ని పాపాలు పోతాయనిపించుకునే స్థాయి నీది. నీవు పాపివి కావు. ఆ గోవు దైవమాయ. ఆశ్చర్యానందాలతో కొంతసేపు గౌతముని గొంతు పెగలేదు. శివుడే స్వయంగా విషయం అంతా చెప్పి దురాత్ములు, పాపిష్టులు, ప్రతిజ్ఞైన కొందరు మునులు గౌతమునికి చేసిన ద్రోహాన్ని వివరించారు. మరలా సౌజన్యమూర్తి అయిన గౌతముడు శివుని ఇలా ప్రార్థించాడు. కరుణాకర, భక్త జనాశ్రయ, వరద, నాకు ఆ మునులు గొప్ప ఉపకారం చేశారు. వారికి ఆలోచన రాకుండా ఉంటే నాకు నీ దర్శన భాగ్యం కలిగేది కాదు కదా. నేను వారిని పాపులాగా కాక ధన్యులుగా భావిస్తున్నాను. నీవు వారిని క్షమించాలి. గౌతముని హృదయవృద్ధానికి హర్షపుకులాదుగుతుడైన హరుడి వెంటనే, గౌతమ, నీవు ధన్యుడవు, ఋషిశ్రేష్ఠుడు. నీ మానవత్వం నాది వ్యత్యాన్నే మరిపించి మనసును కదిలించింది. కోరుకో నాయనా, నీకేం కావాల్సిన సంతోషించకు. నీకు ఏ రానిది లేదు, నీకు ఇవ్వలేది లేదు అని పలికాడు. స్వామి, ఇక్కడ అన్ని ఉన్నాయి. నా మిత్రుల దయ వల్ల 1 కోటి లింగాలు కూడా ఏర్పడ్డాయి. లేనిదల్లా మీ సుందర దివ్య మంగళ విగ్రహం, పవిత్రమైన గంగ. ప్రభు, ఆ 2 మాకు ప్రసాదించండి. తదాస్తు అంటూ తమ జటపాయను సవరించగా గంగ అక్కడి నుండి బ్రహ్మగిరి ప్రాంతాన్ని దక్షిణ భారతదేశాన్ని ఆకలి దప్పుల నుండి రక్షించే జీవనదిగా ప్రవహించింది. గోవు వధ
సందర్భంగా జన్మించినందున గోదావరి అని పేరును గౌతముని తప ఫలితంగా మానవాళికి ధరింపజేస్తున్నది. కావున గౌతమునియు పేరును ఆ గంగమ్మ తల్లి ప్రసిద్ధి చెందింది. గంగ నీవిక్కడ స్థిరంగా వైవస్వత మన్వంతరంలోని 28వ కలియుగం దాకా ఇక్కడే ఉండు, బాధపడకు, నీతో పాటు నేను కూడా ఉంటానన్నాడు సాంబశివుడు సరసంగా. శివుడిలా అనగానే దేవతలు, ప్రాచీన కల్పాల మహర్షులు, దేవర్షులు అంతా ఆకాశ మార్గం దిగి శివుని సన్నిధిలో నిలిచారు. మహాదేవుడు వారందరిని చూసి ప్రసన్నుడే ఆ దేవశ్రేష్ఠులను ముని ప్రవరులను వరం కోరుకోమన్నాడు. ధవళాచల మందిర గంగాధర, గౌతముని సౌజన్యం వల్ల మాకు మరొక మహాపుణ్య స్థలం తీర్థం లభించబోతోంది. మీరిద్దరు ఈ ప్రదేశాన్ని పరమ పుణ్యమయం కావించాలి. ఈ తీర్థంలో స్నానం చేసి ఆ స్వామిని పూజించుకునే వారికి అన్ని పాపాలు నశించాలి. మాకు కూడా ఇక్కడ స్నాన దర్శనాలకు అనుమతి కావాలి అని వారంతా ప్రార్థించారు. నా మృత్యుంజయ మహామంత్రంలోని మొదటి పదం పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా కొలువుంటాను. ఈ క్షేత్రం త్రయంబకేశ్వర అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి శివుడు మరో జ్యోతిర్లింగ స్వరూపాన్ని మనకు ప్రసాదించాడు. మహామునులారా, గౌతమ్ ద్రోహం చేసిన మునులను శివుడు క్షమించిన గంగ క్షమించలేదు. వారు స్నానం చేయడానికి రాగానే వెనక్కి వెళ్లిపోయింది. వారు భోరుమని రోధిస్తూ గౌతముని పాదాలు ఆశ్రయించారు. గంగమ్మ తల్లి ఆయనకి సాక్షాత్కరించి, మహాత్మా, ఈ దురాత్మలను నీ వలనే గిరి ప్రదర్శన చేసి రమ్మను, అలా 7 మార్లు చేయమను, అప్పుడు వారికి స్నానం చేసే అర్హత లభించవచ్చు అన్నది. ఈ విధంగా మనము ద్వాదశ జ్యోతిర్లింగంలోని విన్నాం కదా. ద్వాదశ జ్యోతిర్లింగంలోని త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగము విన్నాం. తర్వాత జ్యోతిర్లింగము వైద్యనాథేశ్వరుడు గురించి అయితే మనము విందాము. వైద్యనాథేశ్వరుడు స్థల మహిమ, ఆయన ఎలా పిలిచారు విందాం. సోనకాచార్య మహామునులారా, ఇప్పుడు వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి వినిపిస్తాను. ఇది కూడా తపఫలితంగా ఏర్పడినదే. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఘోరమైన లోకాతీతమైన తపస్సును చేరి శివుడంతటి వాణినే నేలకు దింపినవాడు మునీశ్వరుడో మహర్షియో కాదు, రాక్షసరాజు లంకేశ్వరుడు రావణాసురుడు. మునులారా, ఈ దానవేంద్రుడు తొలుత కైలాస నగరానికి పోయి కొన్నాళ్ళు శ్రద్ధగా శివారాధన చేశాడు. స్వామి దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఇలా కాదని కైలాస పర్వతానికి దక్షిణం వైపున్న దట్టమైన అడవిలోకి పోయి కొన్ని వృక్షాల మధ్య గోతిని త్రవ్వి అగ్ని రగిల్చి పంచాగ్నులను సిద్ధం చేసుకుని వాటి మధ్య నిలబడి తపస్సు చేశాడు. ఇలా గ్రీష్మ ఋతువంతా చేసి శీతాకాలంలో జల మధ్యలో నిలబడి వర్షాకాలంలో మైదానంలో నిలబడి కఠోర తపస్సు చేశాడు. మరలా వేసవికాలం మరలి వచ్చింది, కానీ ఆ సార్వభౌముని వద్దకు మహాదేవుడు రాలేదు. మహాసురుడు మహాంకార్యగు లంకేశ్వరుడు మహాతపస్సు కూడా అందుచేతనతడు అలిగి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. పరమశివుని దర్శించాలని ఈ పాంచభౌతిక శరీరము ఇక అనవసరం అనుకున్న లంకేశ్వరుడు బ్రహ్మవర ప్రసాదితములైన తన తలలను ఒక్కొక్కటిగా నరికేస్తూ శివుని స్తోత్ర రూపంలో ఎలుగెత్తి పిలుస్తూ అగ్నిహోత్రంలో తన చేతుల్లోనే తన తలను విరిసివేయసాగాడు. ఈ శిరోవోహంలో అతని 10 తలలో 9 వేలపడినాయి. ఇక 11 మిగిలింది. అది పోతే ప్రాణం పోతుంది. దాంతో బాటే తపస్సుకున్న సచ్చరిత్ర కూడా అశ్వరాజు దానిని కూడా శివ అని పెడబొప్ప పెట్టి నగరపోతుండగా అతని పట్టుదల పట్ల ప్రసన్నుడైన పార్వతీపతి అతని చేతి పట్టుకుని ఆపాడు. కనులు మోసుకొని కత్తిన కంఠానికి ఆనించి ఇక ఈ కనులను తెరవలసిన అవసరమే రాదనుకున్న పారస్యుడు వాటిని తెరిచి చూశాడు. ఎదురుగా కరుణ నిండిన చూపులతో చిరునవ్వు మొలకెత్తిన మొగముతో చంద్రశేఖరుడు నిలబడి ఉన్నాడు. వెంటనే ఉద్విగ్ధమానుడై గద్గద కంఠుడై లంకేశుడు తండ్రి ఇన్నాళ్లకు దయ కలిగిందా అంటూ ఆ స్వామి పాదలపై పడి తెలివి తప్పిపోయాడు. చంద్రశేఖరుడికి అతనిని చూసి జాలి కలిగింది. శరీరం అంతా కాలిన గాయాలతో, నెత్తుటి చారికలతో, మెడ చుట్టూ నరుకులతో దయావహంగానున్న దానేశ్వరుణ్ణి ఆ కృపా సింధు స్వయంగా తన అమృత హస్తాలతో స్పృశించి అతని సేదచి మేలుకొలిపాడు. మేలుకొనిన దానవరాజు తనను తాను చూసుకుని ఆనందంతో ఆశ్చర్యంతో అప్రతిభూడైపోయాడు. అతని ముండెంపై 10 తలలు ఆరోగ్యంగా అమరి ఉన్నాను. శరీరంపై ఎటువంటి గాయపు గుర్తులు మెగలకపోగా ఇది ఒకటి కంటే కాంతివంతమై కిరణాలను ప్రసరిస్తున్నట్లు ఉంది. ఎలాగ గొంతు పెగల్చుకుని ప్రభు అన్నాడు అసలు సార్వభౌముడు. 3 కన్నులలోనూ కరుణవుతూ నికిసలాడుతూ ఉండగా
శివుడు తన భక్తులను గాంచి, లంకేశ్వర, నన్ను ఎలుగెత్తి భక్తితో ఆర్తితో భీకర రావంతో పిలిచావు, రప్పించావు కూడా. కాబట్టి నీవిక రావణ బ్రహ్మమాయను పేరుతో జగత్ప్రసుడు అవుతావు. నీ పట్టుదలతో పరమేశ్వరుడైన నన్నే సాక్షాత్కరింపజేసుకున్నావు. అడుగు రావణ, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అన్న స్వామి నీలకంఠేశ్వర, నీవు నా లంకలో నివసించాలి. నీ దర్శనానికి జనులు కైలాసానికి రాకుండా మా ఊరు రావాలి. సరే వస్తా. నీ సర్వశక్తిని సమీకరించి ఆత్మలింగంలో పెట్టి నీ చేతికిస్తాను. దాన్ని పట్టుకుపోయి లంకలో ప్రతిష్ఠించుకో. నేను అందులోనే ఉంటాను, నీకు కనిపిస్తాను కూడా. కానీ ఒక్క మాట, నిన్ను మాయ చేసి నన్ను చేజిక్కించుకుని మరలా కైలాసంలో ప్రతిష్ఠించడానికి ఈ 14 లోకాల్లో గల దైవీ శక్తులను ప్రయత్నిస్తూ ఉంటాయి. అవకాశం కోసం ఎదురు చూస్తూ అదృశ్య రూపంలో నీ చుట్టూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మీ ఊరిండేదాకా నన్ను కిందకి దించకు అది అని మరి చెప్పాడా మహేశ్వరుడు. చూసారా మహర్షులారా, శివుడు అంతటి భక్త శంకరుడు తన కోసం ప్రాణమిచ్చే భక్తులకు తనను తానే వరంగా సమర్పించుకుంటాడు. ఇది శివతత్వం, మహాప్రసాదం అంటూ మహదానందంగా ఆదిదేవుని ఆత్మలింగాన్ని తలపై పెట్టుకుని బయలుదేరిన రావణునికి దారిలో మూత్ర విసర్జన అవసరం ఏర్పడింది. ఆ దారి వెంట ఒక నది, దాని తీరంలో ఆవును మేపుకుంటూ ఒక గొల్ల పిల్లవాడును కనిపించాడు. రావణుడు ఆ బాలకునికి తన ఆరాధ్య దైవం ఆత్మలింగాన్ని ఇచ్చి పట్టుకోమని కింద పెట్టవద్దని చెప్పి, ఆ బాలకుడు జాగ్రత్తగా తాను వచ్చేదాకా పట్టుకుంటే వాడు కోరుకుని తెస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. శివుడు చెప్పిన దైవమా ఇక్కడే పనిచేసింది. ఆ బాలకుని శివలింగం బరువెక్కిపోయినట్లు అనిపించింది. వాడిక దానిని మొయ్యలేక నేలపై దింపేశాడు. అంతవరకు అంతులేని దగదగలతో దివ్య తేజస్సు వెలిగిన ఆ లింగము నల్లగా మామూలు శివలింగంగా మారిపోయింది. భూదేవి అందరి శక్తిని గ్రహించి కైలాసాన్ని తీసుకుని పోయింది. రావణుడు వచ్చి చూసి హుతాశుడైనాడు. దాని పేరుకి పట్టుకెళ్దామనుకుని ఎంత లాగినా అది రాలేదే. పైగా అతడు ప్రయత్నిస్తున్న కొద్దీ అది పెరిగిపోసాగింది. చివరికి పెద్ద పెట్టిన రోధిస్తూ శివుని పిలుస్తూ ఆ శివలింగాన్ని కేసి తన తల కొట్టుకోసాగాడు. దయాసముద్రుడు శివుడు మరలా రావణునికి సాక్షాత్కరించి ఓదారుస్తూ ఇలా అన్నాడు, రావణ, విచారించకు. ఈ లింగంలో నేనే జ్యోతిగా నిలిచి దీనిని అసమాన ప్రభావం గల జ్యోతిర్లింగంగా చేస్తాను. ఎన్ని యుగాలైనా ఈ లింగము భక్తుల పాలు కల్పతరుపై నిలిచి ఉంటుంది. దీనితో పాటు నీ పేరు కూడా చరిత్రలో నిలబడిపోతుంది. అంతేగాక నీకు త్రిలోకాల్లోనే అసమాన బలాన్ని వరంగా ఇస్తూ ఉన్నాను. రావణుడు శివునికి 10 నమస్కారాలు చేసి ఆయన అంతర్ధానం కాగానే తన దారిన తాను పోయాడు. మునులారా, రావణుడికి వైద్యం చేసి బతికించాడు కాబట్టి శివుడు అక్కడ వైద్యనాథేశ్వరుడిగా విరాజిల్లుతూ ఉన్నాడనమాట. తర్వాత జ్యోతిర్లింగము నాగేశ్వరుడు. సౌనకాచార్య, మహామునులారా, ఇప్పుడు నాగేశ్వర నామకమైన ఉత్తమ జ్యోతిర్లింగావిర్భావం గురించి వినిపిస్తాను. ఒకప్పుడు దారుకయ్యను పేరున ప్రసిద్ధురాలైన రాక్షసి ఒకతే ఉండేది. ఆమె పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుని ఆ తల్లి ఇచ్చిన వరాల వల్ల బలవంతురాలి అహంకారంతో గీరతో విరవిగబోతూ ఉండేది. ఆమె భర్త పేరు ధారకుడు. అతడు అత్యంత బలవంతుడైన రాక్షసుడే. అతడు మరికొందరు రాక్షసులను కూడగట్టుకుని తనకున్న తెలివితేటలని బలాన్ని సత్పురుషులను హింసించి సంహరించడానికి వినియోగిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. యజ్ఞయాగాదులను ఇతర వైదిక ధర్మ కార్యాలను జరగనిచ్చేవాడు కాదు. దారుకావానం ఆ రాక్షసి పార్వతీదేవి వరప్రసాదం. ఆ రాక్షసి తానెక్కడికి పోతే అక్కడికి ఆ బహుయోజన వైశాల్యం ఉన్న వనాన్ని కొనిపోగలదు. ఈ రాక్షసులు పెట్టే బాధలను భరించలేక అక్కడి మునులంతా కలిసి ఔరు మహర్షిని శరణు వేడారు. ఆ తాపసోత్తముడు భృగు మహర్షి ముని మనవడు, మహాతపూనిది, నిగ్రహ శక్తి సంపన్నుడు. ఆయన రాక్షసులపై కోపించి ఈ దారుకుడనే గాని వాని అనుచరులు గాని భూమిపై ఏ ప్రాణి హింసించినా ఏ ధర్మకార్యానికి ఆటంకం కలిగించినా వెంట నేలగోలి మరణింతులుగా కానీ శపించాడు. సరిగ్గా అదే సమయానికి సమీప ప్రాంతంలో ఒక మున్యాశ్రమంలో ముని సంపత్నులను బాధిస్తున్న 4 రాక్షసులు ఉన్నట్టుండి నేలపై కూలిపోయి దిగిలగల కొట్టుకుంటూ మరణించారు. మిగతా రాక్షసులు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని వితస్కరిస్తుండగా మునులు వచ్చి వారికి ఔరు ముని శాపాన్ని వివరించి ఇకనైనా బుద్ధిగా బతకండి అని హితవు చెప్పారు. రాక్షసులంతా దారుకావనంలో సమావిష్టులై భవిష్యత్తు కార్యాచరణను గుర్చి ఆలోచిస్తుండగా ఒక వేగు వచ్చి మరొక పిడుగు లాంటి వార్తని వినిపించాడు. అదేమనగా రాక్షసులు బలహీనతను తెలుసుకున్న ఇంద్రుడు పెద్ద సైన్యంతో దారుకావనం పైకి దండెత్తి వస్తున్నాడని
వెంటనే రాక్షసులంతా ఆహాకారాలు చేస్తూ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు దారుక రాక్షసి వారందరినీ శాంతింపజేసి తరుణోపాయాన్ని చూపించింది ఇలా: అన్నలారా, నాథ, ఈ దారుకావనం నాకు మా అమ్మల అమ్మపై చేసిన వరం. ఆ ముగ్గురమ్మల మూల కుటుంబ దైవల నేని దారుకావనాన్ని అందరి ప్రాణులతో సహా ఎక్కడికైనా కొనుక్కోగలను. ప్రస్తుతం వనమంతా ఈ వనంతో సహా సముద్ర గర్భంలోకి పోయి తలచాచుకుందాం. ఆ తరువాత పోలినైనట్లు చేసుకోవచ్చును. వెంటనే రాక్షసులంతా సముద్ర గర్భంలోకి పోయి ఆ దారుకావనం అనే నరగరిగా మారి తమకు నీడని ఏర్పాట్లు చేయగా అక్కడ నివసించసాగారు. అప్పట్లో భారత ఇతర రాజ్యాల మధ్య విదేశీ వ్యాపారాలు, ప్రయాణాలు సముద్రాలపై జోరుగానే జరుగుతుండేవి. ఔరుమని శాపం నేలపై గాని సముద్రంలో పనిచేయదు కదా. అందుచేత దారుక యుగ్మంతో సహా దానవులంతా సముద్రంలో ప్రయాణించి ఓడలపై ఇతర వాహనాలపై తమ ప్రతాపాన్ని చూపసాగారు. వర్తక నావలైన, రౌచ నౌకలైన, యుద్ధ నౌకలైన ఏమైనా వీరి నగరం వైపు వస్తూ కనిపిస్తే చాలు ఆ నౌకను ధ్వంసం చేసి జనులను తమ నగరిలోకి కొనిపోయి హింసించేసేవారు. ఒకనాడొక పెద్ద నౌకా సముదాయము, వర్తక నౌక, కొన్ని వందల మంది మనుషులు ఉన్నది. వీరికి దొరికిపోయింది. రాక్షసులు గొప్ప హింసాత్మక ఆనందంతో కేరింతలు కొడుతూ ఆ మానవులపై దురాక్రమణ చేసి వారందరినీ సంఖ్యలతో బంధించి తెచ్చి కారాగారంలో పడేశారు. ఈ విధంగా బందీలైన వారంతా ఎంతో ఆనందోళనతో ప్రాణభీతితో రోధించసాగారు. ఒక్కడు తప్ప. ఆయన పేరు సుప్రియుడు. ఈ వర్తక సమూహకానికాయమని నాయకుడు, అపర ధర్మరాజుగా ప్రసిద్ధుడు. మార్కండేయునందడి మహా శివభక్తుడు, సదాచార భస్మ రుద్రాక్షధారి. నౌగులో ఉన్న, నరకంలో ఉన్న ప్రసన్న వదనంత శివ పూజను గాని, దానికి ప్రతిబంధకం ఏర్పడితే శివనామ జపాన్ని గాని చేసుకోగలిగిన సితప్రజ్ఞుడు సుప్రియుడు. ఆయన మిగతా వారిని భయపడవద్దని, తమను రక్షించేవాడున్నారని, ఆయన సౌన్య పరాక్రమ సాహసాలకు అవధులు లేవని ఆ భక్త రక్షకుడు గట్టిగా ఆలిగి చూస్తే చాలు ఈ రాక్షసులంతా భస్మైపోతారని తన వారందరికీ బోధించాడు. వారంతా ధైర్యంగా మఠం వేసుకుని కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపించేలాగా చేశాడు. ఈ మంత్రధ్వని సముద్ర హోరుని మించి వినిపించింది. దారుకునికి వినిపించింది. వారు వెంటనే కొందరు అనుచరులతో కారాగారంలోకి తీసుకువచ్చి ఈ భక్త బృందానికి నాయకుడైన సుప్రియుని కర్రతో కొట్టసాగాడు. సుప్రియుడు ఇలా దెబ్బలు తింటూనే శివనామస్మరణ నాపకుండా ఆ స్వామిని ఇలా పిలిచాడు: నీలకందర, దీనబాంధవ, గౌరీధవ, మమ్ముగావరావా, సర్వభూషితాంగ, కందర్ప దర్పభంగ, కైలాసవాస, కదిరావ, కళ్యాణకారి, త్రిలోకినాథ, మమ్మీ రాక్షసుని వారి నుండి రక్షింపవా. మా ప్రాణతో సహా సర్వస్వం నీ ఆధీనం వచ్చి కాపాడుకో. భక్తులంతా ఇలా ఆర్తులై పిలుస్తుండగా ఒక నౌగలోని ఒక కన్నం ద్వారా ప్రవేశించాడు పరమేశ్వరుడు. ఆయన వచ్చి ఆ కారాగృహ గృహంలోనే ఒక 4 ద్వారాలున్న ఉత్తమ మందిరాన్ని సృష్టించాడు. దాని మధ్యలో బ్రహ్మాండంగా కాంతి కిరణాన్ని వేలారుస్తూ ఒక శివలింగం ఉంది. దాని చుట్టూ శివ పరివారం కూడా ఉంది. సుప్రియుడు శశిశేఖరుని దర్శనం కాగానే మరింత ఉద్వేగ భరితుడై స్వామిని స్తుతించాడు. శంకరుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని అక్కడి రాక్షసులందరిపై మంత్రించి ప్రయోగించాడు. వెంటనే ఆ రాక్షసులంతా వారక్కడికే కాలిబూడిదైపోయారు. పార్వతి వరప్రసాదితమైన దారికి మాత్రము కాలలేదు. ఆమె తిన్నగా కైలాసానికి పోయి పార్వతీదేవి పాదాలపై కూలబడింది. ఇక్కడ దారుకావనాన్ని తీరం నుంచి చేర్చి దారిలో తాను సృష్టించిన మందిరమే కోవెల లోపలి భాగంగా మారుతుందని, ఇక్కడికి అన్ని వర్ణాల వారు వచ్చి అపర్ణాకాంతుడైన తనను పూజించుకోవచ్చని ఆ పరమేశ్వరుడు ఆ దారుకావనానికి వరమిచ్చాడు. నాగేశ్వరలింగం అనే పేరు ఈ జ్యోతిర్లింగానికి శివుడే పెట్టినట్లు తెలుస్తుంది. మహామునులారా, ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ వృత్తాంతం అని చెప్పాడు సూతుడు. తర్వాత జ్యోతిర్లింగం రామేశ్వరుడు గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ.